మనతో పాటుగా ప్రొఫెసర్ నాగేశ్వర గారు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం 8 నెలల పాలన తర్వాత కూడా భవిష్యత్ రాజకీయాలపై జరుగుతున్న చర్చ డే వన్ నుంచి కూడా, అంటే ప్రధానంగా లోకేష్ సెంట్రిక్గా మాట్లాడుతున్న అంశం. లోకేష్కి బాధ్యతలు అప్పచెప్పేస్తారు, లోకేష్ డిప్యూటీ సీఎం, లోకేష్ కాబోయే సీఎం, తెలుగుదేశం పార్టీ బాధ్యతలన్నీ ఇంకా లోకేషే చూసుకోవాలి అని జరుగుతున్న ప్రచార నేపథ్యంలో అసలు లోకేష్ సామర్థ్యతపై కూడా మరొక వర్గం, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు హ్యాండిల్ చేసిన ఈ పార్టీని లోకేష్ గారికి అప్పచెప్తే హ్యాండిల్ చేయగలరా? మరొక వైపు వచ్చే ఎన్నికలకి పవన్ కళ్యాణ్, జగన్, లోకేష్ మధ్య ఉంటుంది వార్ అన్నది. ఎవరితో ఎవరు కలుస్తారో కలరా అన్నది తర్వాత అంశం. కానీ అసలు ఏపీ రాజకీయాల్లో చిన్నబాబు పాత్ర లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి, తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కొడుకు, వారసత్వ రాజకీయాలను మన దేశంలో భవిష్యత్ వారసుడు. ఇంకా ఆయన పాత్ర గురించి ఇంకేం కావాలి? మంగళగిరి ఎమ్మెల్యే, 90,000కు పైగా మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే. అందువల్ల ఆయన పాత్ర గురించి చాలా స్పష్టత ఉంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. సో ఆయన పాత్ర ఏంటి అని సహజంగానే ఇవన్నీ ఉన్నప్పుడు మంత్రివర్గంలో కూడా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కూడా లోకేష్కి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కానీ ప్రత్యేకమైన ఐడెంటిటీ అనివార్యంగా ఉంటుంది. యూ కెనాట్ అవాయిడ్ ఇట్. ఇప్పుడు కేసీఆర్ క్యాబినెట్లో కేటీఆర్ ఉప ముఖ్యమంత్రి కాదు, ఉప ముఖ్యమంత్రిగా కడియం శ్రీలో, మహమూదలో, రాజయ్యలో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ ఐడెంటిటీయే ఉంటుంది తప్ప ఉప ముఖ్యమంత్రి ఐడెంటిటీ ఉండదు. అది ఇక్కడ ఒక తేడా ఉంది. ఇక్కడేమో బీఆర్ఎస్ ఒక పార్టీ, అక్కడేమో కూటమి. అక్కడ కూటమే కాదు, ఆ కూటమి అధికారంలోకి రావటానికి మూలకారకుడు పవన్ కళ్యాణ్. అందువల్ల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండగా ఇంకొక ఐడెంటిటీ అనేది అవకాశమే ఉండకూడదు, కానీ అనివార్యంగా ఉంటుంది, కారణం లోకేష్ కనుక. సో అందువల్ల ఆయన పాత్ర గురించి ఇంత చర్చ, అది ఇన్ఎవిటేబుల్గా ఉండేటువంటి ఒక కాంట్రడిక్షన్ అది. తర్వాత ఇక లోకేష్ సామర్థ్యం గురించి, ఆయన సమర్థుడా అనే చర్చలో అర్థం లేదంట నేను. ఎందుకంటే సామర్థ్యం ఎప్పుడు బయటపడుతుంది? సామర్థ్యం అనేది ఒక మనిషికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని అతను ఉపయోగించుకున్న తీరు అతను సామర్థ్యడా కాదా తెలుస్తుంది. ఈ ప్రశ్న చాలా సందర్భాల్లో మనకు వస్తుంది. ఇప్పుడు అన్టెస్టెడ్ లీడర్స్ను సామర్థ్యం ఉందా లేదా అని ప్రశ్నించడంలోనే అర్థం లేదు. లోకేష్ ముఖ్యమంత్రి సీట్లో ఎన్నడూ కూర్చోలేదు, పార్టీ అధ్యక్ష పదవి సీట్లో కూర్చోలేదు. ఈయన సామర్థ్యడా కాడా, తెలుగుదేశాన్ని నడిపించగలడా లేడా అనే ఊహాగానాలు చేసే హక్కు ఎవరికీ ఉండదు. ఇప్పుడు నెహ్రూ చనిపోయినప్పుడు ఇందిరాగాంధీకి ఆ సామర్థ్యం ఉందా అని చాలామంది ప్రశ్నించారు. ఆమె మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు భయపడుతూ కూడా అడుగుపెట్టారు, ఆమె షేక్ అవుతూ. అలాంటిది ఆమె షేక్ చేసింది ఇండియన్ పాలిటిక్స్ను. రాజీవ్ గాంధీ రాజకీయాల్లో ఎంటర్ అయినప్పుడు, ఇందిరాగాంధీ హఠాన్ మరణం తర్వాత అసలు రాజకీయాల పట్ల విముఖత ఉన్న వ్యక్తిగా, చాలా సాఫ్ట్ స్పోకెన్గా, మృదు స్వభావిగా, ఆయన 10 మందితో సోషల్ రిలేషన్స్ కూడా సరిగా ఉండవు అని కూడా ఆ రోజుల్లో చర్చ. రాజీవ్ గాంధీ రాజకీయాలకు పనికొస్తాడా అని. చాలా ఒక పవర్ఫుల్ లీడర్గా ఆంధ్రప్రదేశ్ భారత రాజకీయాల్లో ఉన్నాడు. మీకు ఎన్టీ రామారావు ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ప్రొఫైల్ ఏంటి? ఇంటర్నల్ ఆర్గనైజేషనల్ లీడర్. పాపులర్ ఇమేజ్ ఉందా లేదా? పెద్ద ఎత్తున ఎన్టీ రామారావు సమయంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కానీ పార్టీలో కానీ ఆయన ఇండిపెండెంట్గా చూపెట్టాడా? ఇది పార్ట్ ఆఫ్ టీమ్గా. అఫ్కోర్స్ పార్టీ ఆర్గనైజేషన్ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు నడిపాడు, కానీ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు మరి ఇంత మాస్ లీడర్ కాదు కదా. ఎన్టీ రామారావు మాస్ లీడర్తో పోలిస్తే కాదు కదా. కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అప్రతిహతంగా నడిపాడు కదా. తీవ్రమైన సవాళ్ళను ఎదిరించి కూడా పార్టీని మళ్ళీ అధికారంలోకి తేగలిగాడు కదా. 2014లో తేగలిగాడు, 2024లో తేగలిగాడు. అదొక మామూలు విజయం కాదు కదా. మళ్ళీ నీకు 99లో తేగలిగాడు. సో అందువల్ల ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ, రామారావు లాంటి జనాకర్షణ గల నాయకుడు పక్కకు పెట్టి కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ఈ స్థాయిలో కాదు, జాతీయ రాజకీయాల్లోనే కీలక పాత్ర పోషించే స్థాయిలో నిలిపాడా లేదు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు సామర్థ్యం ఉందా అని ఎన్టీ రామారావు టైంలో అడిగి ఉండాలి. సో అందువల్ల ఇలాంటి ఉదాహరణలు తెలంగాణ వస్తే తెలంగాణలో నాయకులు పాలించుకోగలుగుతారా, అసలు తెలంగాణ రాజకీయ నాయకత్వానికి ఆ శక్తి ఉందా అని కూడా అడిగారు.
కేసీఆర్ 10 ఏళ్ల పాటు నాయకత్వం వహించడమే కాదు, మీరు ఏ ఇండికేటర్స్లో చూడండి ఆంధ్రప్రదేశ్ కన్నా బెటర్ పర్ఫార్మ్ చేసింది తెలంగాణ. అందువల్ల మనము ప్రతి అంశంలోనూ సామర్థ్యం ఉందా అనే ప్రశ్న అడుగుతూ ఉంటారు. రాహుల్ గాంధీ సామర్థ్యం గురించి ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాను. ఇలా ఎవరికైనా లోకేష్ అయినా ఇంకెవరైనా వారికి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు వారికి సామర్థ్యం ఉందా లేదా అని. ఆయన ఒక మొదటిసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు, అది కూడా 5,000 ఓట్లతో ఓడిపోతే ఆయన ఎమ్మెల్యేనే గెలవడం అని అన్నారు. దొడ్డిదారుని వచ్చారన్నారు, దొడ్డిదారులు చాలామంది వచ్చారు, ఆయన ఒక్కడే వచ్చాడా? రోషయ్య ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నిసార్లు గెలిచారు నాకు చెప్పండి? ప్రతిసారి ఆయన అనేక సందర్భాల్లో శాసనమండలే కదా, రోషయ్య సమర్థుడు కాదని అనగలరా ఎవరైనా? సో ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోషయ్య సమర్థుడు కాదు అని చెప్పమన్నాడు ఎవరైనా? మరి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు కదా. మరి ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాడు, మన్మోహన్ సింగ్ సమర్థుడు కాదని ఎవరన్నా అంటున్నారా? మరి మన్మోహన్ సింగ్ ప్రత్యక్ష ఎన్నికలు గెలవపోయిన సమర్థుడు, లోకేష్ మాత్రం ఒకసారి 5,000తో ఓడిపోతే ఆయన అసమర్థుడు కాదు అని మనం మాట్లాడతాం. సో అందువల్ల ఈ లాజిక్ ఎప్పుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు అది కూడా లేదు. ఆల్రెడీ ఎప్పుడైనా 90,000 95,000తో ఏమో గెలిచాడు. ఇప్పుడు ఆ ప్రశ్న కూడా ఉత్పన్నం కాదు. సో ఆ మంగళగిరిలో ఆ స్థాయి మెజార్టీతో లోకేష్ గెలవడానికి చంద్రబాబు నాయుడు కొడుకే కారణం కాదు కదా. ఒకవేళ ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కారణం అయితే, కొడుకు గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు కారణం. ఓడినప్పుడేమో లోకేష్ అసమర్థత, గెలిచినప్పుడేమో ఆయన సమర్థత కాదు అంటే న్యాయమా? ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని అని, గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు అంటే తప్పలేదు. ఓడినప్పుడేమో అది లోకేష్ అసమర్థత, గెలిచినప్పుడు మాత్రం లోకేష్ సమర్థత కాదు, అది చంద్రబాబు నాయుడు కొడుకు గెలిచాడు. ఆ లాజిక్ ఏంటి? సో అందువల్ల ఇక అందువల్ల లోకేష్ సామర్థ్యం గురించి ఏ ప్రాతిపదిక లేకుండా మన ఊహాగానాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆయన నాయకత్వం ఇచ్చిన రోజు ఆయన నిలబెట్టుకున్న తీరును బట్టి మనం అంచనాకు రాగలము. నాకున్న పరిచయం కూడా చాలా, నేను ఒక్కసారి మాత్రమే మాట్లాడాను, అది కూడా దాదాపు ఒక 8 ఏళ్ల క్రితం ఒక ఎడిటర్గా ఉన్న సమయంలో ఒక్కసారి నేను మాట్లాడాను. నాకు ½ అన్ అవర్ దాకా మాట్లాడాను. నాకున్న ఇంప్రెషన్ అయితే అప్పటిదాకా నాకు ఆయన పప్పు అని, ఆయన విషయాలు తెలియదని, ఆయన మాట్లాడే రకరకాలు అన్నారు. ఇది పప్పు అని రాహుల్ గాంధీ కూడా అన్నారు. సో ఇవి అన్యాయంగా ఒక వ్యక్తి మీద ఈ రకమైన నెరేటివ్ బిల్డింగ్ ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు. సో దానికి ఎందుకు చేస్తారంటే మరి వాళ్ళ నాయకులు వీళ్ళు కూడా చేశారు కదా. ఇప్పుడు పలానా ఖైదీ నెంబర్ ఎంత అని కొడితే జగన్ వచ్చినట్టు టీడీపీలు చేస్తే, పప్పు అని కొడితే లోకేష్ వచ్చినట్టు వైసీపీలు చేశారు. సో అందువల్ల కానీ నేను మాట్లాడినప్పుడు అర్ధగంట మాత్రం నాకు అలాంటి అభిప్రాయత కలగలేదు. సో ఫెయిర్లీ నాలెడ్జబుల్గా ఉన్నాడు, ఫెయిర్లీ ఆర్టికులేటింగ్ కూడా ఉన్నాడు. మేము మాట్లాడినప్పుడు అర్ధగంటలో ఈవెన్ 2004కు ముందు జరిగిన చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్లో జరిగిన పాలన గురించి కూడా చాలా స్పష్టంగా ఆయన అభిప్రాయాలు చెప్పాడు. సో అందువల్ల ఒకే పబ్లిక్ స్కిల్స్ కొంత కంపారిటివ్లీ మీకు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడే స్కిల్లో తేడా ఉండొచ్చు, నేను ఒప్పుకుంటాను. అందరికి ఒకే రకమైన నైపుణ్యం ఉండదు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ అద్భుతమైన ఉపన్యాసకులు, నరేంద్ర మోడీ ఉన్నట్లు ఎంతమంది నాయకులు మీకు పీయూష్ గోయలో, నితిన్ గడ్కరో అలా మాట్లాడగలుగుతారా? నిర్మలా సీతారామన్ అంటే వాళ్ళ అసమర్థులకి ఎందుకు వస్తారా? రారు కదా. పబ్లిక్ స్పీకింగ్ ఇది డిఫరెంట్ స్కిల్. అది కూడా యువగలం యాత్ర తర్వాత లోకేష్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కూడా సబ్స్టాన్షియల్గా ఇంప్రూవ్ అయ్యాయి మీరు చూస్తే. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అనివార్యంగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువగలం కూడా ఒక పాత్ర పోషించింది. అఫ్కోర్స్ తెలుగుదేశం అనుకూల మీడియా ఎకో సిస్టమ్ యువగలం వల్లనే అధికారంలోకి వచ్చామని లోకేష్ను అతిగా చూపెట్టే క్రమంలో ఈ ప్రశ్నలు వస్తున్నాయి. లోకేష్ను లోకేష్గా చూపెడితే సమస్య రాదు. ఏమవుతుందంటే తెలుగుదేశం అనుకూల మీడియా తాపత్రయం ఏంటంటే లోకేష్ ఒక అద్భుతమైన సామర్థ్యం ఉన్న మహాశక్తివంతుడుగా చూపెట్టడానికి తంటాలు పడుతున్నాయి. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే లోకేష్ సామర్థ్యం గురించి ప్రశ్నలు అడుగుతున్నాయి. లోకేష్ సామర్థ్యాన్ని ఉన్నట్టుగా చూపెడితే తప్పేమీ లేదు. అందువల్ల అది చూపెట్టే పని చేయరు, ఎందుకంటే అది మన యువ నాయకుడు కనుక. సో యువరాజును పొగడడం అనేది అవసరం కనుక పొగుడుతున్నారు. పొగిడే క్రమంలో ఈ రకమైన ప్రశ్నలు వస్తున్నాయి. బట్ నిజంగా చెప్పాలంటే నాకు అంచనా అయితే ఈజ్ కేపబుల్ లీడర్. నేను ఎంతో అర్ధగంట మాట్లాడాను, నాకైతే నాకు విజ్ఞానం లేదు, తెలివి లేదు అనిపించలేదు. ఫెయిర్లీ నాలెడ్జబుల్ మనిషి. సో అందువల్ల ఇక ఆయన ఏదైనా చిన్న బుక్క తీసుకొని చేస్తారు. ఇప్పుడు నాకు అనిపించింది ఆయనకు ఫెయిర్లీ నాలెడ్జ్ ఉంది అని అన్నాను. దానికల్లా చిన్న ముక్క కడిగితే నాలెడ్జ్ లేదని కూడా మీనింగ్ వస్తుంది. సో దాన్ని సర్క్యులేట్ చేశాను కూడా, లోకేష్కు తెలివి లేదని నాగేశ్వర్ అన్నాడు అని ఎవడోడు
అంటాడు. ఇప్పుడు లోకేష్ తెలివి లేదా నాగేశ్వర్ అన్నాడు అని తప్పుడు ప్రచారం జరుగుతుంది అని చెప్పాను. తెలివిగా ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రత్యర్థులు లోకేష్కు తెలివి లేదు అన్న నా మాట వరకే కట్ చేస్తారు. కట్ చేసిగా దీన్ని సర్క్యులేట్ చేస్తారు. తెలుగుదేశం వాళ్ళు నా వీడియో మొత్తం చూడరు, ఈ ఒక్క బుక్కే చూస్తారు. లోకేష్కు తెలివి లేదని ఎట్లా అంటాడు, నాగేశ్వర్కే తెలివి ఉందా అంటాడు. ఈ దరిద్రం వల్ల కూడా ఒక రాంగ్ ఇమేజెస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఎక్కడ అన్నా లోకేష్ అసమర్థులని నేను అనలే కదా, కానీ ప్రత్యర్థులు ఏం చేస్తారంటే చిన్న ముక్క తీసుకెళ్ళి సర్క్యులేట్ చేస్తారు. దానివల్ల కూడా లోకేష్ ఎక్కడో మాట్లాడింది తప్పుగా మాట్లాడింది అనుకోండి, దాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ప్రొజెక్ట్ చేస్తారు. అందువల్ల పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేది అందరికీ ఒకే స్థాయిలో ఉండవు. నరేంద్ర మోడీ స్థాయిలో ఎవరికి ఉన్నాయి చెప్పండి, రాజశేఖర రెడ్డి స్థాయిలో ఎవరికి ఉన్నాయి. కొంతమంది కొన్ని ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉంటాయి. దట్ డజంట్ మీన్ సమర్థత లేదు అని కాదు. అలా అంటే పబ్లిక్ స్పీకింగ్ నేను చాలామంది రాజకీయ నాయకుల కన్నా అద్భుతంగా బహిరంగ సభ 10 లక్షల మంది మీటింగ్ పెట్టాను, నేను బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతా. మరి నేను ముఖ్యమంత్రి అవుతున్నా. అందువల్ల ఆ రకంగా మన కంక్లూజన్కి రాకూడదు. అయితే ఎందుకు వస్తున్నది అంటే లోకేష్కి ఒక సవాల్ ఏంటి అంటే, ఒకటి చంద్రబాబు నాయుడు ఇమేజ్. చంద్రబాబు నాయుడుకున్న ఇమేజ్ రీత్యా, చంద్రబాబు నాయుడుకున్న స్టేచర్ రీత్యా లోకేష్కి ఇండిపెండెంట్గా ఒక గుర్తింపు రావడం కష్టమవుతుంది. కేటీఆర్ విషయంలో అయినా కేటీఆర్కి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అర్బన్ మీడియా సావీ, టెక్నాలజీ సావీ, ఎలీట్, ఎడ్యుకేటెడ్, యంగర్ సెక్షన్. ఈ సెక్షన్లో కేసీఆర్ అప్పీల్ కంపారిటివ్లీ తక్కువ. కేసీఆర్ అప్పీల్ ఉన్న సెక్షన్లో ఇప్పుడు నీకు